మొన్న అయితే బావ వాళ్ళు వచ్చి కరెంటు పైపులు మొత్తం సెట్ చేసిరు. ఇగో ఇట్లా బయట అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది, పైన మీటర్ అనుకుంటా. అటు సైడ్ ఇటు సైడు పైపులు వేసిరు, లోపల కూడా వేసినట్టున్నారు. లోపల ఇక్కడ సైడ్ వచ్చింది, ఇక్కడ సైడ్ స్విచ్ బోర్డు, మళ్ళీ పై నుంచి అక్కడ వైరింగ్, మళ్ళీ ఇటు ఇటు సైడు పైప్ వేసినాక మస్తుగా అనిపిస్తుంది అసలు. మళ్ళీ ఈడొక స్విచ్ బోర్డు పెట్టిరు, ఈడ రాదేమో అనుకున్నాను నేను. మళ్ళీ ఇటు సైడ్ పెట్టిరు, ఇటు సైడ్ ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది, పైనుంచి వైరింగ్ ఉంది. ఇక్కడ నుంచి వచ్చినాక మళ్ళీ దాంట్లో నుంచి ఇట్లా అని ఇక్కడ సైడ్ వచ్చింది కిచెన్లో. ఇక్కడ సైడ్ కూడా వచ్చింది స్విచ్ బోర్డు. నాకు తెలిసి ఈడ కిచెన్ బండ్ వస్తుంది కదా, మిక్సీ పెట్టుకోవడానికి ఇట్లా పెట్టారేమో అని నేను అనుకుంటున్నా. ఇక పైన అక్కడ నుంచి అటు కనిపిస్తున్నాయి. ఈ కింద అయితే మొత్తం పైప్ లైన్ అయిపోయింది, ప్లాస్టింగ్ చేసేస్తే పని అయిపోతుంది. ఇక కింద రూమ్లో అయితే పైప్ లైన్ అయితే ఇది పైప్ లైన్ వేసినాక బాగుంది, ఇంకా ప్లాస్టింగ్ చేసినాక ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇక ఇంటి దగ్గర అయితే ఇక్కడ వరకు అయితే వేసిరు నిన్న. సో టైం వచ్చేసి 10 కానికి వస్తుంది. ఇక ఇంటి దగ్గర నుంచి అయితే ఇంతకు ముందుగా వచ్చిన, ఇంటి దగ్గర వాటర్ అయితే పట్టేసిన. వాటర్ పట్టినా ఇక ట్యాంక్లో వాటర్ అయిపోయినాయి. ఓన్లీ ఎలివేషన్ మందం గోడలకైతే వాటర్ పట్టేసి ఇక్కడ ఇప్పుడు అయితే ఇంటికైతే వచ్చినాక ఇక్కడ చూస్తే కరెంట్ లేదు, కరెంట్ పోయింది. ఇక నాన్న ఇంకా రాలేడు, వస్తున్నా అని చెప్పిండు. అన్నమేమో నైట్ది సగం అవుతుంది. ఈ సగాన్ని డైరెక్ట్ తినలేక ఇగో 2 గుడ్లు అయితే తీసి పక్కన పెట్టిన, ఉల్లిపాయలు కట్ చేసిన, మిర్చి కట్ చేసిన, బౌల్ పెట్టేసిన. ఎప్పుడైతే ఎగ్ రైస్ వేసుకుంటా, ఎగ్ రైస్ వేసుకొని తినేస్తా. ఇవేమో డాడీకి ఇడ్లీలు వేసేసిన, నిన్న ఇడ్లీ ఈరోజు కూడా ఇడ్లీ. అయితే నిన్న 4 ప్లేట్లు పోసినుండే, ఎక్కువైనాయి అన్నాడు, అందుకే 3 ప్లేట్లు వేసిన. ఇది వచ్చేసి పుట్నాల చట్నీ. ఈ పుట్నాల చట్నీ ఏమో గట్టిగా అయింది, ఇది ఎప్పుడు చేయలే నేను, నాకేమో గిట్ల వచ్చింది. అసలు ఇది ఇట్లనే చేస్తారా, ఒకసారి దీని ప్రాసెస్ అయితే చెప్పండి, ఎందుకంటే నేను ఎప్పుడు చేయలే, ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే మంచిగా ఉంది కానీ చూడడానికి అయితే గట్టిగా ఉంది. మరి వాటర్ పోస్తే లూజ్ అవుతుందా లేకుంటే చేయడం ఒకసారి ప్రాసెస్ అయితే చెప్పండి మీకు తెలిస్తే. ఏడికి పోతున్నాయి మళ్ళా? మంచిగా పెడుతున్నావా? కాదైనా ఇలా 10 అవుతుంది, ఇంకా రాలేవు ఎందుకు, లేట్ అయింది. ఏడొస్తున్నవే, నిన్న 10 గంటల వరకు అలా తిన్నవి అయిపోయింది. మరి ఇవాళ దూరంకి వచ్చే వరకు లేట్ అయిందా? నోడు కడుక్కో తిందు, నేను తినలే ఇంకా. ఇక నీకోసమే వెయిట్ చేసిన, కడుక్కొచ్చుకో తినేస్తే అయిపోతుంది. మళ్ళా మధ్యాహ్నమేగా పోయేది, 3 గంటలకా? సరే కడుక్కొచ్చుకో. అసలు ఎగ్ రైస్ అసలు ఎంత తొందరగా అయిపోతుంది కదా, అంటే తొందరగా ఉడికిపోతుంది కదా ఎగ్. ఓన్లీ ఉల్లిపాయ, ఒక మిర్చి కట్ చేసుకొని ఇట్లా పోపు వేసుకున్నాం అనుకో అయిపోతుంది. ఇక ఇంట్లో ఇంత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, కొంచెం పసుపు వేసుకొని, కారం, ఉప్పు, మసాలా వేసి ఇక ఎగ్ పగలగొట్టి దాంట్లో వేసేస్తే టేస్ట్ అబ్బా ఊరిలు వస్తున్నాయి, మస్తు ఉంటుంది అసలు ఎగ్ రైస్. నాకు ఇష్టం కానీ ఎప్పుడో ఒకసారి తింటా, బయట అయితే తింటా, ఇంట్లో అయితే ఎప్పుడో ఒకసారి అట్లా వేసుకొని తింటా. ఇప్పుడైతే 2 గుడ్లు అయితే వేసుకున్నా. 2 ఎందుకు వేసుకున్నా అంటే ఆల్రెడీ ఒక ట్రే ఉంది కదా, ఆ ట్రే గుడ్లు మొత్తం ఒడగొట్టాలని చెప్పారు కదా, అయిపోవాలని. ఇవి ట్రే మొత్తం ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు వచ్చే వరకు అయితే కంప్లీట్ చేసేస్తా. అంటే ఇట్లా ఫ్రై చేసుకుంటా, లేదంటే ఉడకబెట్టుకున్నా తినేస్తా. ఇగో రైస్ అయితే కడిగి పెట్టిన, ఇంకా వంట చేయలేదు. టిఫిన్ చేసినాక వంట చేసేస్తే అయిపోతుంది. డాడీ ఇప్పుడే వచ్చిండు, డాడీ రాగానే తినేస్తాం. సో ఫైనల్గా ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తేనేమో కారంలో అన్నం లెక్కనే ఉంది, అక్కడక్కడ ఎగ్ కనిపిస్తుంది కదా, కానీ ఇది ఎగ్ రైసే. టేస్ట్ అయితే బాగుంది. నేనైతే ఇది తింటున్నా, డాడీ ఏమో ఇడ్లీ తింటుండు. మంచిగా ఉందా ఇడ్లీ? కూర వేసుకొని తింటున్నావు మరి? కూర ఉందని వేసుకుంటున్నావా? అయితే చట్నీ చేసినా కానీ అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది, బాగాలేదు కదా. నేను ఎప్పుడు వేయలేదే, ఫస్ట్ టైం చేసిన. నెక్స్ట్ టైం మంచిగా చేస్తుంది. మంచిగా ఉందా? కూర బాగుంది కదా, తినేసే. చట్నీ ఇవాళ ఫెయిల్ అయిపోయింది. ఒకసారి పుట్నాల పప్పు ఎట్లా వేయాలో చూపిరి, నెక్స్ట్ టైం ట్రై చేస్తా. సరే నాయ్, ఇప్పుడు ఈ కూరతో అయితే తినేసేయి ఒక పూటకి. సరే. ఇంత లేట్ అయింది ఏంది? టైం 2:30 అవుతుంది. ఇప్పుడు వస్తాయి 2:30 అవుతుంది. మరి గంటన్నర జర్నీ. మరి 2 గంటలకి వచ్చిందని చెప్తావు? 2 గంటలకు నేను కొలుతూనే ఉన్నా.
2 గంటలకా? అది అదే డాడీతో ఫోన్ చేయించిన. అప్పుడు కొలుతురు టవర్ దాడుతున్నా. అవునా? నాడు ఎక్కడికో తిందు. ఎందుకే ఇబ్బరిచ్చిందా? మస్తు ఎండ కొడుతుంది కదా. ఇగో ఎట్లా కొడుతుంది ఎండ. ఈ బట్టలు అయితే ఎండేసిన, ఇంకా బట్టలు ఎండలేవు. బట్టలు ఎండితే సాయంత్రం అట్లా తీస్తా. గాలి అయితే మంచిగా వస్తుంది, బట్టలు కూడా మంచిగా ఎండిపోతాయి ఇట్లా ఎండ కొడితే. ఇక ఈయనైతే ఇప్పుడు వచ్చిండు. సరే తొందరగా వేసుకొని రా మరి, ఇక తిందాం. మంచిగా రెడీ అయిపోతున్నావా ఇంటికి? ఏం చేస్తావు పోయి? నీళ్ళు పడతావా? అరే తాళం చెయ్యి, వాటర్ లేవు అస్సలు. అయితే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎలివేషన్కి పైన ఎలివేషన్కి పట్టిన, బంద్ అయిపోయినాయి వాటర్. ట్యాంక్లో వస్తున్నాయి కానీ పైపులకు ఎక్కట్లే. గట్లనే అయింది. ఇక బంద్ చేసి బయట ఊడ్చేసి వచ్చిన పొద్దున. తాళం చేయి తీసుకోవు. ఫోనా? ఫోన్ బయటనే ఉంది. ఇదే బోర్ తాళం. ఏమో తాళం చేయి. మంచిగా బోర్ అయ్యి వాటర్ పట్టు. మేస్త్రి వస్తాడుగా, వచ్చిండొచ్చు. చేస్తురా? పొద్దున నేను ఉన్నప్పుడు రాలే. ఎడగడుతుంది మరి గోడ? కింద ఎలివేషన్ కింద ఉందా? ఇటు సైడ్ లేపమని చెప్పు, హాల్లో కిటికీల సైడ్ పై వరకు. అదొకటి మళ్ళా పూజ రూమ్కి కొంచెమే ఉంది, అది కూడా లేపేస్తే పని అయిపోతుంది. పైపుకి కట్టగట్టు, ఎందుకంటే ప్రెషర్ చిన్నగా వస్తుంది, వస్తూనే లేదు వాటర్ పట్టడానికి. అంత లేదు, మస్తు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇటుకలు ఏడబడితే ఆడనే ఉండే, పొద్దున జర ఇబ్బంది అయింది. సరేనా? అదే ఇక నేను కూడా వద్దాం అనుకున్నా కానీ ఇక బట్టలు ఎండేసిన కదా, మళ్ళీ వాన వస్తే అన్నీ తడిసిపోతాయి. లేదు, ఒకసారి చూడు. పోపించుకొస్తావా? పెట్రోల్ పోపించుకొస్తావా? అబ్బా మరి పొద్దున నేను ఎట్లా పోవాలి చెప్పు? రేపు క్యాన్సిల్, నేను నీళ్ళే పట్ట. పెట్రోల్ అని చెప్పి క్యాన్సిల్ అంట. మరి ఎట్లా పోవాలి చెప్పే? నీ బండి నేను తీసుకోలేను. మంచిగా ఇదే తీసుకోలేను అనుకో, పెట్రోల్ ఓపించుకొని వస్తే పొద్దున్నే పోయి నేను వాటర్ పట్టేసి వస్తా. పర్సన్కి పైసలు మరి ఎట్లా? దేనికి? పెట్రోల్ కదా. పెట్రోల్ కా? ఫోన్లు ఉంటాయిగా. ఫోన్లు ఉంటాయి కానీ ఫోన్లో పని ఉంది. పని ఉందా? సరే అయితే మెల్లగా పోయి ఫోన్ వాడతాం. క్యాష్ ఉందా అయితే? సరే మరి మెల్లగా పో, తొందరగా రా సాయంత్రం. సరేనా? బాయ్. తీస్తా. 6 గంటలకు వచ్చినావు, అప్పుడు పోతే 6:30 అయిపోయింది ఇంటి దగ్గర పని. ఈరోజు పని ఏం చేసిరు ఈరోజు? కింద స్టెప్స్ దగ్గరనా? గోడ పెట్టిరు, వాష్రూమ్ మొత్తం క్లోజ్ చేసేసారు. అంటే బాత్రూమ్ ఏడా? ఎట్ సైడ్ కూడా? కింద ఆల్రెడీ కట్టిరుగా. కట్టిరు కానీ అప్పుడు మీద కొంచెం ఓపెన్ పెట్టిరుగా, మెట్ల సైడ్ అది క్లోజ్ చేసేసారు. మీద కిటికీకి ఓపెన్ పెట్టిరా? గంతేనా? గోడ పెట్టేసారు. పైన కట్టలే ఇక, పైన గోలే ఇవ్వాలి మొత్తం పనికి. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిందా? కింద కట్టిరు, ఫస్ట్ ఫ్లోర్ కట్టిరు. అవునా? రేపు వస్తారా? రేపు ఆంటీ ఊరికి పోతా అన్నది, మేస్త్రి వచ్చి బిల్లలు పోసుకుంటున్నాను. బిల్లలు దేనికే మళ్ళా? వీటి మీద కట్టాలి, సెల్ఫ్ల మీద, అదే కిటికీల మీద వస్తాయి, కిటికీల మీద. ఆ బిల్లలా? అవి కడతా అని చెప్పిండా? మరి వాటర్ పట్టేసి వచ్చినావా? వాటర్ పట్టలేదు. పట్టలేవా? పచ్చిగానే గోడలు మనకి. నేను చెప్పలే అయితే ఈరోజే కట్టినాం కన్నా రేపు పడుతుంది అన్నాడు. అవునా? నేను పొద్దునే నేను పోయేసరికి కూడా పచ్చనే ఉంది. పచ్చిగున్నాక మళ్ళీ పట్టమంటుండేందని అనుకున్నా. పట్టాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పడితేనే క్రాక్స్ రావు. అవునా? అది నింపినావా మరి ట్యాంక్? రేపు పోయి నేను పట్టేస్తుంది. బండి కొత్తగా కనిపిస్తుంది, సీట్ కవర్ వేసినావా? ఒకసారి ఇట్లా ఈడ అది ఇది ఏమంటారు, చినిపోయిన డబ్బా ఇంట్లో, దాన్ని ఏమంటారు, డస్టర్ పెట్టమని చెప్పిండు. పెట్టిండా? అది హోల్ లెక్క పడ్డది కదా, దాని మీదకే చేస్తాడా? వేసినాడా? అయితే బాగుంది, కొత్తగా కదా. నిన్న మొన్న అయితే ఇట్లా జారిపోయినట్టు అవుతుండే తెలుసా బండి. పెట్రోల్ ఓపించుకొచ్చినావా? ఇంకేం బాగుంది బండి, సూనికి
మంచిగా వాడుకుంటున్నాము, నీట్గా పెట్టుకుంటున్నాం. మొన్న సర్వీసింగ్ చేయించిన, ఇగో ఇవాళ సీట్కి కవర్ వేయించినాము, రోజు పెట్రోల్ పోసుకుంటున్నాము, పోతున్నాము ఇక బండి మీద. వెదర్ మంచిగా ఉంది ఇప్పుడు బయట. వర్షం పడుతుందేమో అనుకున్నా, బట్టలు తీయాలి ఇక ఎండలే ఇంకా జర జర పచ్చి పచ్చి ఉన్నాయని చెప్పేసి ఇక బయటనే పెట్టిన. చెట్లకు నీళ్ళు పోయాలబ్బా. ఏది జరుగు, ఎంత బాగుంది కదా లొకేషన్. సూర్యుడు ఏడి? అయ్యే సూర్యుడు కనిపిస్తలేడని పోయింది ఏంది సూర్యుడు? పొద్దుగాల 6 కాకముందుకే వస్తుంది తెలుసా. 5:50కే పోయినాం దొడ్డి దగ్గరికి. మంచిగా వెళ్తురు వచ్చేసింది ఇట్లా. మరి ఎందుకు లేట్గా పోతున్నావు? పొద్దున మేలుకొస్తలేదు, రాత్రి పడుకుంటా లేట్ అవుతుంది కదా, అంత పొద్దున మేలుకొస్తలే. అవునా, ఇప్పుడు తినేసి తొందరగా వండుకో. ఇక వంట కూడా స్టార్ట్ చేసేసిన. వంట చేసినాక కాలే, ఇంతసేపు చాయ్ తాగి బయట కూర్చున్నా. కొద్దిసేపు అయినాక వేద్దామని ఆయన డాడీకి గట్టుకోవస్తా, మనకు రైస్ పెట్టేస్తే అయిపోతుంది. పొద్దున్నైతే పాలు తీసుకొచ్చిండు. ఈరోజు తక్కువ ఇచ్చినట్టుంది, రోజు 7 వరకు ఉంటుండే. ఈరోజు ఏమవుతుంది, కొంచెం తక్కువ ఇచ్చినట్టుంది. ఇక ఆగబెట్టాలి. బాదం పొట్టు అయితే తీసిన, డాడీ తిన్నాడు 3, ఇంకా 3 నా కోసము. పప్పా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? అంబలు తాగుతున్నావా? సరే తాగుస్తున్నా. ఇక పొద్దున్నైతే అంబలు అయితే చేసిన. అంటే రోజు పొద్దున్నే డాడీ పోతుంది కాబట్టి 5కి లేచినప్పుడు చేసేస్తున్నా. తాగినావా తాగుతున్నావా? తాగుతున్నావా? మంచిగా ఉంటుంది కదా ఈ మధ్య కదా. సరే తాగు. అది చెట్లకు నీళ్ళు పోయి నేనే పోయాలా? కాదు, నాకు ఇది పొద్దుగానే పోతున్నావు ఏంది దగ్గరికి, ఆ దగ్గరికి పెట్టాలి. కానీ ఇక లేచి ముఖం కడుక్కొని పోతూనే ఉన్నావు. ఇక మంచిగా ఉందా అది? ఈరోజు పొద్దున గట్కనే వస్తా, గట్క వస్తా. మా ఇంటికి పోయి నీళ్ళు పట్టేసి వస్తా. వచ్చినాక వంట చేస్తా. మళ్ళీ టైం 7 కానీ వస్తుంది. ఈ నేను కూడా మొహం కడుక్కొని నేను అటు పోతాను, నువ్వు ఇటు పో. సరేనా? వచ్చినాక వంట చేస్తా. పొయ్యి మీద అయితే పాలైతే వేడి చేసిన. ఇవైతే వేడవుతున్నాయి. ఇవి అయ్యేలోపు గట్క పోద్దామని చెప్పేసి వాటర్ పెట్టి కొంచెం సాల్ట్ వేసి పెట్టిన. గట్కనైతే ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. ఇట్లుంటుంది గట్క. ఈ గట్క అనేది 1 కప్పు 2 కప్పులో ఇట్లా బౌల్లో పోసుకొని వాటర్ పోసి మంచిగా ఇట్లా కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టినాక ఇది మసులుతుంది కదా, ఇది మసిలినప్పుడు దాంట్లో పోయాలి. ఎందుకంటే ఇవి మసలంది పోసినాం అనుకో, ఇదంతా ఇట్లా కుడతలు కట్టినట్టు అవుతుంది. ఇట్లా వాటర్ పోసి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. కానీ గట్క అసలు మస్తు ఉంటుంది, తింటే టేస్టే వేరు. ఇక ఇప్పుడైతే గట్క పోస్తున్నా. ఇక ఆలోపు ఇక పాలు కూడా పొంగనీకి అయితే వచ్చినాయి, ఇవి కూడా కాగిపోతాయి. ఏమైంది మళ్ళీ వచ్చినావు? ఆవును కట్టేస్తావా? ఎందుకు ఇప్పుడే? జేసీపీ వస్తుందా? మళ్ళీ ఏం చేపిస్తావు జేసీపీ తోటి? ఏడా మడి లెవెల్ చేపిస్తావా? ఇప్పుడు అట్టేనా మళ్ళీ ఇంటికి వచ్చి పోతావా? అవునా, సరే. నిన్న అయితే చెట్లకు అసలు వాటరే పోయలే. వర్షం పడుతుందేమో అని అనుకున్నా, కానీ పోయలేదు. ఎర్లీ మార్నింగ్ అయితే చెట్లకైతే పోసిన. ఈ చెట్టు చూడండి, అసలు మంచిగా చిన్నగా ఉన్నప్పుడే మొగ్గు వస్తుంది. ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు పువ్వులు వస్తే మంచిగా అనిపిస్తుంది. ఇక అట్లనే ఈ చెట్లకు కూడా పోసిన, బయట చెట్లకు కూడా పోసేసి వచ్చిన. ఇగో ఇంట్లోనేమో పసుపు మొలుస్తుంది 2 చోట్ల. ఇదేమో అల్లం ఇంకా ఏడ వస్తలేదు. ఇగో ఇదేమో ఒకటే ఉంది. ఓ పప్పా, నువ్వే ఆ బండి తీసుకోతున్నావా? ఏమో యాక్టివ్గా తీసుకోతున్నావేమో. నేను మళ్ళీ మా ఇంటికి పోవాలని నేను అనుకుంటున్నా. వచ్చి తినేసే మరి ఇంటికి వచ్చి. అసలు వచ్చిందా మరి జేసీపీ? ఏమో మరి ఆరని కొడుతుందా? సరే. ఈ బట్టలు వచ్చేసి నిన్న ఎండేసిన, నైట్ అయితే తీసి ఇంట్లో వేసిన. నైట్ ఎందుకు వేసినానంటే నిన్న మస్తు మొగలైన ఉండే, వర్షం ఇట్లా పడుతుందేమో అని చెప్పేసి తీసి ఇంట్లో వేసిన. ఇక పొద్దున్న లేవగానే మళ్ళీ బయట వేసేసిన. ఇక ఇవి నేను వచ్చే వరకు ఆరిపోతాయి. ఆరిపోగానే వచ్చినాక మడత పెట్టాలి. ఏందో బట్టలు మడత పెట్టాలంటే మస్తు బద్ధకం అనిపిస్తుంది అసలు. ఎవరి ఇంట్లో చూసినా కుర్చీల మీదనే ఉంటాయి. మా ఇంట్లో కూడా అట్లనే ఉన్నాయి. రాగానే మడత పెట్టేస్తే అయిపోతుంది. ఇక ఇప్పుడైతే వెండేసిన. సో టైం వచ్చేసి 8 అవుతుంది. 8:30 వరకు అలా పోదామని అనుకున్నా, కాకపోతే ఇంకా గిన్నెలు అడగలేదు.
మళ్ళీ వచ్చినాక అంటే జర లేట్ అవుతుంది. అందుకే నేను అంబలు తాగేసిన. ఇక చాయ్ పెట్టుకుంటలేను పొద్దున పూట, ఏమంటారు అంబలు తాగుతున్నా. ఇక టిఫిన్ కూడా కొంచెం లేట్గానే చేస్తున్నా. ఇక సాయంత్రం టైంలో ఒకదాని మందం చాయ్ పెట్టుకొని తాగుతున్నా. లేదు అంటే మా ఆయన వస్తే ఇద్దరం కలిపి చాయ్ పెట్టుకొని తాగుతున్నాము. అయితే ఇప్పుడు ఏమంటారు ఇంటికైతే పోయి రావాలి. ఇంటికి ఎందుకనంటే ఇక రోజు వాటర్ పట్టేసి రావాలా. నేను నిన్న కూడా పోయి వచ్చిన, ఇప్పుడు కూడా పోతున్నా. ఎందుకు ఇంత తొందరగా పోతున్నానంటే మళ్ళీ పని వాళ్ళు వచ్చే వరకల్లా వాటర్ పట్టేసి ఉన్నాం అనుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వచ్చినాక వాటర్ పడుతుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇంత పొద్దుగాలనైతే పోతున్నా. ఇక ఇప్పుడు పని ఏం లేదు. ఆ గిన్నెలు కడిగేసి ఇంటికి పోయేసి వచ్చినాక మెల్లగా వంట చేస్తా. ఇక ఈయన వచ్చే వరకు కూడా మధ్యాహ్నం అవుతుంది. డాడీ ఎట్లాగో మధ్యాహ్నమే వస్తాడు. డాడీ మందం గట్టుక పోసిన. ఇక నేను అంబలు తాగిన, కొంచెం రైస్ ఉండే వచ్చినాక నేను తినేస్తా. లేదు అని అంటే గట్టుకనే తాగుతా. కానీ గట్టుక టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి జొన్నలతోటి, ఎందుకంటే అది హెల్త్కి కూడా మంచిది కదా. అందుకని చెప్పేసి అంటున్నా. ఇక చాలామంది చెప్పిర్రు నాన్నకి పొద్దున పూట ఇడ్లీ పెట్టొద్దు అని చెప్పేసి. ఇక నేను నిన్న ఒక్కరోజు పెట్టిన, ఇక నెక్స్ట్ టైం అట్లా పెట్టను. మార్నింగ్ టైంలో ఒకసారి ఈవినింగ్ టైం పెట్టొచ్చా ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే ఇక పాలు అయితే 3-4 గిన్నెలలో ఉన్నాయి పాలు. రోజు కాగబెడుతున్నా, ఫ్రిడ్జ్లో పెడుతున్నా. కాకపోతే దాన్ని ఏమంటారు పన్నీర్ చేయండి అక్క అని చెప్పేసి చెప్పారు. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నా. ఇక నాకు అది ఎట్లా చేయాలో అర్థమైతే లేదు. ఒకసారి మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి పాలన్నీ ఒక దగ్గర పోయాలా లేదంటే సపరేట్ చేయాలా అని చెప్పేసి నేను చూస్తా. నేను కూడా ఫోన్లో సెర్చ్ చేస్తున్నా పన్నీర్ ఎట్లా చేయాలని చెప్పి. దానికోసమే ఆలోచిస్తున్నా. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసి నేను పాలని ఏదో ఒక విధంగా ఏమంటారు పన్నీరా లేకుంటే ఇంకా వేరే టైప్ ఏదో ఒకటి చేసి పెడతాను. ఎందుకంటే మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉండిపోతుంది. మొన్న వదినే తోడేసిపోయింది పెరుగు, అది సగం కూడా కాలేదు. ఎందుకంటే మేమే ఇద్దరమే కదా, డాడీ తిన్నాడు పెరుగు. ఇక అందుకనే అది కూడా అయిపోతలేదు. ఒకవేళ పెరుగు అయిపోతే పెరుగుని పాలని తోడేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ పెరుగు కూడా అయిపోతలేదు. ఒకవేళ మీకు ఎలాంటి ఏమంటారు పాలతోటి ఏమేమి చేయొచ్చో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కూడా ప్రిపేర్ చేస్తాను. ఇక ఇప్పుడైతే ఇంటికి పోతున్నా. పోయి వచ్చినాక మిగతా వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.